నమస్తేరా అందరికి. ఈ రోజు మీకు క్యారెట్ తోటి ఒక స్పెషల్ స్వీట్ చూపిస్తాను. చాలా మంది చేస్తారు క్యారెట్ తోటి స్వీట్, నెయ్యి వేసి అవన్నీ వేసి చేస్తూ ఉంటారు కదా, పాలు నెయ్యి. అలా కాకుండా వితౌట్ నెయ్యి తోటి, నూనె తోటి మీకు స్వీట్ చూపిస్తాను. నిజంగా చాలా మంది క్యారెట్ నమిలి తినాలంటే ఇష్టపడరు. పిల్లలు కూడా అది నమలాలంటే వాళ్ళకు కూడా అంత ఇష్టపడరు, వదిలేస్తూ ఉంటారు. కానీ ఇలా స్వీట్ చేసి పెట్టిర్రు అనుకో, అసలు పెద్దవాళ్ళు కాదు, చిన్న పిల్లలైనా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. నిజంగా ఎంత టేస్టీ ఉంటుంది తెలుసా. ఇందులో షుగర్ వాడచ్చు, బెల్లము వాడచ్చు. నేను మాత్రము బెల్లం యూజ్ చేస్తాను, ఎందుకంటే బెల్లం అంటే కాల్షియం ఉంటుంది, పిల్లలకు మంచి హెల్తీగా ఉంటుంది. షుగర్ కంటే బెస్ట్ ఆప్షన్ బెల్లమే. నేనైతే బెల్లమే యూజ్ చేస్తాను. మీకు ఇప్పుడు ఈ రెసిపీ చూపిస్తాను. నిజంగా ఎంత ఇష్టంగా తింటారు తెలుసా. రోజు ఇట్లా మీరు స్టోర్ చేసి పెట్టుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. రోజు ఒక 2-3 తినండి, మంచిగా బ్లడ్ వస్తుంది. పిల్లలకు అయినా మనకైనా పెద్దవాళ్ళకైనా మంచి హెల్తీ ఫుడ్. ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి ఇది కాల్షియం. షుగర్ అయ్యేది ఉంటే వద్దు, షుగర్ వద్దు, బెల్లమే బెస్ట్ నా ఆప్షన్. ఓకే, ఒకవేళ మీరు బెల్లం ఇష్టపడని వాళ్ళు షుగర్ వేసుకోండి. మీకు ఇప్పుడు మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, రెడీ? రైట్, చలో వెళ్దాం కిచెన్లోకి. ఓకే నాన్న, ఈ స్వీట్కి, ఈ క్యారెట్ స్వీట్కి తీసుకోవాల్సినవి ఏమిటి అనేది మీకు ముందు ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీరు కొలతలు నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ క్యారెట్ నేను దాదాపుగా ఒక 1/2 kg క్యారెట్ తీసుకున్నాను, ఆల్రెడీ ఉడికిస్తున్నాను. కొంచెము బీట్రూట్, ఈ క్యారెట్ ఉడికించాలి. ఇది బీట్రూట్ కలర్ కోసము, బీట్రూట్ మనం ఫుడ్ కలర్ వేయొద్దు ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు. తర్వాత పచ్చి కొబ్బరి నాన్న, పచ్చి కొబ్బరి, మళ్ళా జీడిపప్పు, ఇందులో ఇలాచి, తర్వాత ఇది మనకు మార్కెట్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కొబ్బరి పొడి, డ్రై. ఓకే, కొబ్బరి పొడి ఇది. తర్వాత దీంట్లోకి మనము స్వీట్ కోసము బెల్లం తీసుకోండి. మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు, బెల్లం అయినా తీసుకోవచ్చు. బెల్లం అయ్యేది ఉంటే మంచి కాల్షియం అన్నట్టు, అందరికీ మంచి హెల్తీ ఫుడ్ ఇది బెల్లం. నా ఆప్షన్ అయితే బెల్లమే అంటున్నా నేను. సరే మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ తీసుకోండి. ఓకే, ఇక మీకు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. క్యారెట్, చాలా మంది క్యారెట్ ఎందుకో పీల్ తీస్తారో నాకు అర్థం కాదు. చెక్ ఎందుకు తీస్తారో, తీయని అవసరం లేదు. మంచిగా ఇలా శుభ్రంగా కడుక్కొని ఇది ఇలా అన్ని కట్ చేసుకోండి. మనం ఏమీ దీన్ని చెక్కు తీయాల్సిన అవసరం లేదు. అసలు నిజం చెప్పాలంటే ఈ పైన ఉన్నది కూడా మంచి ప్రోటీనే ఇది. దీన్ని ఎందుకు ఇట్లా పీల్ చేస్తారో ఏమో అర్థం కాదు. చెయ్యకండి, ఇలానే వేయండి. ఇలా పీసెస్ కట్ చేసుకోండి. అన్ని కట్ చేసుకొని ఈ కుక్కర్లో ఉడికించుకోవాలి. చాలా మంది క్యారెట్ ఇది స్వీట్ చేసేటప్పుడు ఇందులో కలర్, ఫుడ్ కలర్ వేస్తారు. మనం ఫుడ్ కలర్ వేయొద్దు. ఇది ఉన్నది కదా బీట్రూట్, ఈ బీట్రూట్ ఏమి మనం పీల్ చేయని అవసరం లేదు. కొంచెం కలర్ కోసము తీసి ఇలా పక్కన పెట్టుకోండి. ఓకే, ఇది కలర్ కోసము తీసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇది మాత్రం ఉడికించొద్దు, ఎందుకంటే ఈ క్యారెట్ మనము ఇప్పుడు కుక్కర్లో వేసుకొని మంచిగా ఉడికించేసేద్దాం. ఓకే, ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి మంచిగా ఉడికిద్దాం. ఓకేనా, ఇవి మాత్రం వేయద్దు నాన్న, ఎందుకంటే ఇలా వాటర్ వంపేస్తాం కదా, ఈ కలర్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని ఇది డైరెక్ట్ మిక్సీ పట్టేటప్పుడు వేద్దాం. ఓకే, ఇది ఉడికిద్దాం ఫస్ట్. ఓకేరా, క్యారెట్ ఉడికే లోపట్ల మనము బెల్లం తీసుకుందాము. దీన్ని ఇట్లా బెల్లాన్ని మొత్తం ఇట్లా చిన్న పీసెస్ చేసుకొని దీన్ని మనము కరిగించుకుందాము. ఎందుకంటే ఉడగట్టుకోవాలి, ఇంట్లో ఉసుక చెత్త అది ఇది ఉంటుంది కదా, అంతా అవుతుంది. ఇది కొలత ఏం లేదు నాన్న, మీ ఇష్టము, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. మీరు ఎంత మీరు తీయగా తినాలనుకుంటే, అంత స్వీట్గా అనుకుంటే అంత వేసుకోండి. కొందరు లైట్గా తింటారు, కొందరు మంచిగా స్వీట్గా తింటారు. మీరు దాన్ని కలిపేటప్పుడు లాస్ట్కు టేస్ట్ చూసి కూడా మనము చక్కెర వేసుకోవచ్చు, లేదా మళ్ళీ బెల్లం వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది కరిగిస్తాను. ఓకే, నీళ్ళు ఎక్కువ పోయొద్దు నాన్న, కొంచెమే పోయండి నీళ్ళు. ఓకే, ఇలా కొంచెమే పోసి మనము దీన్ని కరిగిస్తాం. కొంచెము పచ్చి కొబ్బరి తీసుకోండి నాన్న, మంచి టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి కొంచెం వేయండి, ఎందుకంటే ఇది పాలు పాలు ఇట్లా వస్తుంది. మీరు అవసరం అనుకుంటే మిల్క్ పౌడర్ వేసుకోండి 2 స్పూన్లు. ఇది ఇందులో మీకు మిల్క్ పౌడర్ లేకున్నా కానీ ఈ కొబ్బరి ఇట్లా మన పచ్చి కొబ్బరి వేస్తాం అనుకో, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం లైట్గానే వేయండి, మరీ ఎక్కువ వేయకండి. ఓ 1/2 కిలోకి ఇక ఇంత సగం చెక్క చాలు మనకి. ఓకేనా, ఇది మొత్తము మనం తీసి కట్ చేసి పెట్టుకుందాం.
బాగా గుర్తుంచుకోండి. మనము కొబ్బరి ఇలా కట్ చేసాక ఇక్కడ ఈ పైన ఉంటుంది చూడు, ఇది ఇలా తీసేయండి మొత్తం. ఇది ఇలా తీసేసి ఇలా నీట్ గా పెట్టుకోండి నాన్న. ఇది ఎందుకంటే హార్డ్ ఉంటది కదా, ఇదంతా మనకు మధ్యలో గట్టిగా ఉంటది, స్మూత్ గా ఉండదు. అందుకని ఈ పైది మాత్రమే తీసేయండి. ఇలా తీసి ఇలా పీసులు మొత్తం కట్ చేసి పెట్టుకోండి. ఈ జీడిపప్పుని ఇప్పుడు నెయ్యిలో ఎంచి పెట్టుకుందాం నాన్న. మీ ఇష్టం, మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి. నేను ఇప్పుడు దీనికి సరిపడనే ఈ జీడిపప్పు వాడతాను. ఓకే, ఇది మనం వేయించి పక్కకు పెట్టుకుందాం. ఓకేరా, క్యారెట్ ఉడికిందా లేదా చూద్దాము. క్యారెట్ మంచిగా ఉడికింది నాన్న. దీన్ని చల్లారనిద్దాము, ఉడగట్టి వాటర్ అంతా ఉడగట్టేసి దీన్ని చల్లారనిద్దాము. ఇప్పుడు బెల్లం కూడా ఇలా కరిగించుకొని పెట్టుకోవాలి. బెల్లం ఇది చూడండి లోపల ఎంత ఇసుక వచ్చిందో. బెల్లాన్ని కూడా ఇలా కరిగించి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని వడగట్టి ఈ రెండు చల్లారినాక మనము చేద్దాం, మిక్సీ పడదాం. ఓకే, ఇది ఉడికించుకున్న క్యారెట్ నాన్న చల్లారాలి. ఇట్లా మంచిగా మెత్తగా ఉడికినాక ఇది చల్లారాలి. చల్లారినాక దీని ప్రాసెస్ ఏందనేది మీకు చెప్తాను. క్యారెట్ చల్లారింది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పడదాము. ఇప్పుడు క్యారెట్ ఇంటి వేసాము. ఇందులో వేసాక క్యారెట్ వేసి ఇందులోనే ఒక 4-5 ఇలాచీలు వేయండి. తర్వాత ఈ పచ్చి కొబ్బరి వేయండి. పచ్చి కొబ్బరి వేయండి. తర్వాత ఈ బీట్రూట్ వేయండి. చాలా మంది ఫుడ్ కలర్ వేస్తారు. ఫుడ్ కలర్ బదులు మనం ఒక హాఫ్ పీస్ మనము ఈ బీట్రూట్ వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టినాక మనము బెల్లము లిక్విడ్ ఇలా పోసాం. ఓకే, ఇది మిక్సీ పట్టుకొని వస్తాను నేను. ఓకే, చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టండి. మెత్తగా మిక్సీ పట్టి ఇప్పుడు ఇందులో మనము ఈ బెల్లము కరిగించుకున్న బెల్లము ఇందులో పోసేసాము. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నా బెల్లము. మీ టేస్ట్ తగ్గట్టుగా బెల్లం వేసుకోండి. కావాలంటే మనం చూసుకోవచ్చు, మళ్ళీ టేస్ట్ చూసుకోవచ్చు సరిపోయిందా లేదా అని. ఇప్పుడు నేనైతే దీనికి ఇంత సరిపోతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నాకు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఈ లిక్విడ్ మళ్ళీ ఉడగడతారు టేస్ట్ చూసి. మీకు ఇంకొకటి చెప్తున్నాను. ఇప్పుడు బీట్రూట్ కొబ్బరి ఉంది కదా, మీకు ఒకవేళ ఇంట్లో మిక్సీ ఇంకా ఈజీగా కావాలంటే మీరు రోట్లో దంచండి దీన్ని. ఫస్ట్ కొబ్బరి ఇట్లా మెత్తగా ఇట్లా పీసెస్ దంచి మీరు ఇది బీట్రూట్ ఇట్లా దంచుకొని ఈ మిక్సీలో ఈ క్యారెట్ తో పాటు వేయండి. లేదంటే ఫస్టే బీట్రూట్ క్యారెట్ మిక్సీ పట్టినాక ఇది వేయండి, క్యారెట్ వేయండి, ఇంకా చాలా స్మూత్గా వస్తుంది. ఇందులో నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. మీ ఇష్టము, మీరు వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను మాత్రము ఒక హాఫ్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసాను. కొంచెము కార్న్ ఫ్లోర్, అది మీ చాయిస్. వేసుకుంటే ఇంకా మంచిగా లడ్డు అనేది ఇంకా స్మూత్గా వస్తుంది. వేయకుండా పర్వాలేదు. నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసాను. అది వేయాలని ఏం లేదు నాన్న. మీరు అవసరం అనుకుంటే ఇలా మిల్క్ పౌడర్ వేసుకోండి, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మిల్క్ పౌడర్ వేస్తే. ఇప్పుడు నా దగ్గర లేదు మిల్క్ పౌడర్, అందుకని నేను వేయట్లేదు. మీరు అది కూడా వేయండి, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఓకేరా, మనము స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏది మనము వాడాల్సిన అవసరం లేదు. అసలు అవసరం కూడా లేదు మనకు నెయ్యి గిన. ఇప్పుడు ఇది మనకు ఫ్యాన్ వేడైంది. ఇక దీంట్లో ఈ లిక్విడ్ వేసేయండి. ఓకేరా, ఈ చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఉంటాను నాన్న. ఈడ కొంచెం మనము అజాగ్రత్త చేసినా కానీ మాడిపోతుంది. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఏమి నెయ్యి నూనె ఏది అవసరం లేదు. ఇది సగం వరకు ఉడికింది నాన్న. ఇప్పుడు జీడిపప్పులు ఉంటాయి కదా, జీడిపప్పులు ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇవి కూడా వేసుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడు దించాలనేది మీకు ఒక డౌట్ ఉంటది కదా. ఓకే నాన్న, రెడీ అయిపోయింది. ఇట్లా మనం అంటే ఇక చూడండి ఎంత బాగా వస్తుందో. ఇట్లా రావాలి చూడండి. మీకు ఇంకా ఈజీ అంటే కొంచెం ఇది ఇట్లా తీసుకొని కొంచెం చూడండి, ఎందుకంటే బెల్లం ఉంటుంది కాబట్టి మరీ ఉడికించినా కానీ మొత్తం ముద్ద గట్టిగా అయిపోతుంది. ఇట్లా నార్మల్గా ఇట్లా తీగలాగా నార్మల్గా ఇట్లా జిగుటగా వచ్చిందంటే చాలు, ఇక బంద్ చేసేయండి. ఇది చల్లారినాక మనం ముద్దలు కడదాం. లిక్విడ్ చల్లారింది, చూడండి ఎంత బాగా అయిందో. చల్లారినాక మంచిగా ఇప్పుడు ముద్ద చేద్దాం దీన్ని. ఎప్పుడే కానీ ఇది డైరెక్ట్ మనం తీస్తే ముద్ద రాదు, మనకి అంటుకోపోతుంది చేతికి. నెయ్యి తీసుకొని ఇట్లా నెయ్యి కద్దుకొని ఇప్పుడు తీయండి. ఇలా చేసి దీన్ని కొబ్బరిలో ఇలా పెట్టేసేయండి.
ఇలా చేసుకొని ఇలా అన్ని రెడీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీని మీద ఇలా జీడిపప్పు ఒత్తి పెట్టేసేయండి. ఓకేరా, నా స్టైల్లో క్యారెట్ స్వీట్ ఇది. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే నూనె లేకుండా ఈ క్యారెట్ స్వీట్ చేయడము ఎంత హెల్తీ ఫుడ్డో ఇది. పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. మనం కూడా పెద్దవాళ్ళం రోజు ఒక 2 తిన్నా కానీ మంచి ప్రోటీన్, మళ్ళా బ్లడ్ కూడా మంచిగా వస్తుంది మనకి. పిల్లలకు, పెద్దవాళ్ళకి, అందరికీ మంచి హెల్తీ ఫుడ్ ఇది. మంచి స్వీట్. ఎందుకురా వందలు పెడతాం మనం షాపులల్లో, వేస్ట్. నన్ను అడిగితే ఇట్లా ఇంట్లో చేసుకొని పెట్టండి, ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఓకే రైట్, దాన్ని తిని చూద్దాం ఎలా ఉందాం. ఓకే, కొబ్బరి క్యారెట్ తోటి మీకు స్వీట్ వితౌట్ ఆయిల్, నెయ్యి లేకుండా, ఆయిల్ లేకుండా, ఖాళీ ముద్ద చేసేటప్పుడే మనం నెయ్యి అత్తుకోవడానికి అంతే తప్పించి ఆయిల్ లేకుండా, అసలు ఆయిలే లేదు ఇందులో. ఈ క్యారెట్ ఎంత హెల్తీ స్వీట్ అంటే ఇది. దీనిలో బెల్లం వేసాను. మీరు షుగర్ కూడా అవసరం అనుకుంటే మీరు బెల్లం బదులు షుగర్ వాడుకోవచ్చు, కానీ బెల్లం అయ్యేది ఉంటే మంచి కాల్షియం అన్నట్టు. అందరికీ మంచి హెల్తీ ఫుడ్. నేను సారి తిని టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. ఓకే, అద్భుతం నాన్న. నూనె వేసుకుంటే కరిగిపోతుంది స్వీట్. ఎంత బాగుంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. చేసుకున్నాను. ఇది పెద్ద ప్రాసెస్ కాదు. మధ్యలో కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ తాకుతుంటే ఎంత అద్భుతంగా ఉంది స్వీట్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది నాన్న. అద్భుతం, సూపర్ సూపర్, శబాష్ చాలా బాగా చేసా. సూపర్. నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది రా, అంతే. వేసుకోగానే ఎంత స్మూత్ ఇట్లా కరిగిపోతుంది. ఎక్సలెంట్ రెసిపీ, హెల్తీ ఫుడ్ కూడా.